హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పంటికి అంటుకోకుండా ఎంతో క్రంచీగా క్రిస్పీగా ఉండే పల్లి చిక్కీని ఎలా తయారు చేయాలో చూద్దాం. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు పల్లి చిక్కీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. మంటను సిమ్లోనే ఉంచి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే పల్లీలని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇందులోకి అస్సలు వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. బెల్లం వేడికి చక్కగా కరిగిపోతుంది. ఈలోగా బెల్లం కరిగేలోగా ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యిని తీసుకొని అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు బెల్లాన్ని బాగా కలుపుకుంటూ పాకం వచ్చే వరకు చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఉండాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బెల్లాన్ని వేసి 2-3 సెకండ్ల పాటు ఆగి చూసుకోవాలి. చూడండి, ఇంకా బెల్లం పాకం రాలేదు, సాఫ్ట్గానే ఉంది. ఇంకో 2-3 నిమిషాల పాటు బెల్లాన్ని పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బెల్లం పాకం వస్తే డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా వాటర్లో వేసి ఒక 4-5 సెకండ్ల పాటు వెయిట్ చేస్తే ఈ విధంగా బెల్లం అప్పడంలా విరిగిపోతుంది. ఇప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో పాకు వచ్చినట్టే. ఇప్పుడు మన పల్లి చిక్కీ పంటికి అంటుకోకుండా రావాలి అంటే ఇందులోకి చిటికెడంతా తినే సోడాను కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసి బెల్లంలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒక నైఫ్తో నచ్చిన సైజులో నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఎంతో ఈజీగా ప్లేట్ నుండి వచ్చేసింది. విరుస్తుంటే కూడా చాలా ఈజీగా అప్పడాల్లాగా విరిగిపోతుంది. అంతే అండి, ఎంతో పర్ఫెక్ట్గా ఎంతో క్రంచీగా క్రిస్పీగా ఉండే పల్లి చిక్కీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.